ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏటైనది మధుబాబు? చెప్ప పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. మొన్నే కదా నీకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ నీకేమైనా అయితే నిన్నెవరు ఏమనరు, నన్ను అంటారు. నా కళ్ళ ముందు ఒక పానం పోతుంటే సూతూ ఉండలేకపోయాను మధుబాబు. అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాను. తల్లి మదర్ తెరెసా, ఇది మీ ఊరు కాదు. దారిని పోయే వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ కూర్చోడానికి. అందులోనూ నువ్వు సాయం చేసింది ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిన పర్సన్కి. అది ఎటుపోయి ఎటుస్తుందా అనే భయం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అది కాదు మధుబాబు. ఇంకేం మాట్లాడుకో, పద వెళ్దాం. అతను స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం మధుబాబు, ప్లీజ్. ఇంకాసేపు వెయిట్ చేస్తే పోలీసులు వస్తారు. స్టేషన్లకి కోర్టులకి తిరిగే ఓపిక నాకు లేదు. మొన్న తిరిగింది సరిపోలేదా? పద వెళ్దాం. మధుబాబు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అసలు ఈ లక్ష్మి ఎందుకు అతన్ని కాపాడడానికి ఇంత తాపత్రయపడుతోంది? సిస్టర్, నేను వెళ్తున్నాను. ఇన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. ఏదైనా అవసరం ఉంటుందేమో. నా నెంబర్ రాసుకోండి. చెప్పండి. అలాగే మీ నెంబర్ కూడా ఇస్తారా? ఉంటాను. సరే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. రా. ఇది మళ్ళీ హాస్పిటల్కి వచ్చిందంటే మొదటికే మోసం జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ లక్ష్మి మళ్ళీ ఈ హాస్పిటల్ వైపుకు రాకుండా చూడాలి. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు. రై మేడం, అతన్ని కాపాడాలనుకుంటున్న అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అతను స్పృహలో లేడు. సమయం చూసుకొని ఇతన్ని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే మేడం. ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. పని పూర్తయ్యాక కాల్ చేయండి. సరే మేడం.